నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ నుండి వారి చిత్రపటానికి నివాళులర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ వారి వద్ద నుంచి 1 లక్ష రూపాయల విలువైన 2400 టెట్రా ప్యాకెట్ల మద్యం 15 లక్షల రూపాయల విలువ చేసే ఒక కారు స్వాధీనం వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ నాయకులు. టీడీపీలోకి జోరందుకున్న వలసలు వైసీపీని వీడిన 50 కుటుంబాలు పులివర్తి నాని సమక్షంలో భారీగా చేరికలు. ఇక వార్తల్లోని వివరాలు. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా స్థానిక కలెక్టరేట్ నందు సాంఘిక సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పాల్గొని వారి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య ఫిబ్రవరి 14, 1921న కర్నూలు జిల్లా పెద్దపాడు గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా మరియు తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారని అన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు వివిధ మంత్రి పదవులు నిర్వహించారని అన్నారు. 38 సంవత్సరాల పిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. దామోదరం సంజీవయ్య 1972 మే 7న స్వర్గస్థులయ్యారని, సంజీవయ్య దేశానికి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం దామోదర్ సంజీవయ్య జయంతిని ప్రభుత్వ కార్యక్రమంగా జిల్లా స్థాయిలో చేపట్టాలని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జిల్లా స్థాయి కార్యక్రమంగా నిర్వహించుకున్నామని, ఇలాంటి గొప్పవారి సేవలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని తెలిపారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో ఊరు పేరు భైరవకోన మూవీ హీరో సందీప్ కిషన్, హీరోయిన్ వర్ష దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల హీరోయిన్ వర్ష మాట్లాడుతూ స్వామివారి దర్శనం బాగా జరిగిందని అన్నారు. సినిమా విజయవంతం కావాలని స్వామివారిని ప్రార్థించామని తెలిపారు. అనంతరం హీరో సందీప్ మాట్లాడుతూ ఊరు పేరు భైరవకోన సినిమా విజయవంతం కావాలని స్వామివారిని కోరుకున్నానని అన్నారు. నా సినిమా ప్రయాణంలో ఏ సినిమా తీసినా ప్రజలు ఆదరిస్తున్నారని వాళ్ళకి నా కృతజ్ఞతలని తెలిపారు. అంటే చెప్పడానికి ఎక్కువ లేదు, దర్శనం చాలా బాగా జరిగింది అండ్ మూవీ సక్సెస్ కోసం కోరుకున్నాము, అన్ని మంచి జరగాలని కోరుకున్నాము. చాలా హ్యాపీగా ఉన్నాము. వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. కొంచెం ఎండున్నా కూడా వచ్చి మేము వచ్చి వాళ్ళకి కలడానికి వచ్చినప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది. ఎప్పటిలాగే తిరుపతి టెంపుల్లో దేవస్థానంలో ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చూసుకున్నారు, చాలా బాగా దర్శనం చేయించారు. అన్నిటికన్నా ఇంపార్టెంట్గా 7 కొండల వారు ఆయనే దర్శనం కల్పించారు. మామూలుగా అంటారు వెంకటేశ్వర స్వామి ఆయన అనుకుంటేనే చూడొచ్చు అని. నేను గట్టిగా లోపల మొక్కున్నా రిలీజ్ ముందు వచ్చి కలిసి వెళ్ళిపోవాలి ఎలాగన్నా అని. ఇంతకుముందు ఎప్పుడు వెంకటాద్రి ఎప్పుడు గుండు మొక్కు పెట్టుకున్నా, దాని తర్వాత మళ్ళీ నేను భైరవకోనకి పెట్టుకున్నాను. మా అందరికీ చాలా ముఖ్యమైన సినిమా, నాకు మాత్రమే కాదు, నాకు ఆనంద్ గారికి, విఐ ఆనంద్ డైరెక్టర్ గారికి, మా ప్రొడ్యూసర్ అనిల్ శుక్ర గారికి, రాజేష్ గారికి, మా హీరోయిన్ వర్షకి, కావ్యకి అందరికీ కూడా చాలా ముఖ్యమైన సినిమా. అండ్ సోఫార్ నా కెరియర్లోని, నా జీవితంలో, నా సినిమా ప్రయాణంలో ఇన్నాళ్ళు నన్ను ప్రతిసారి నిలబెట్టింది. నేను ఎలాంటి సినిమాలు చేసినా, దాన్ని ఆడినా, దానికి ఆదరణ ఎలా వచ్చినా, నా వచ్చే నెక్స్ట్ సినిమాకి ఒక చాలా చాలా అద్భుతమైన ఆదరణ ప్రేక్షకులు ఇస్తున్నానండి. మీకు నేను చాలా చాలా రుణపడి ఉన్నా. నేను నిజంగా చెప్తున్నా, నా పూర్తి మనసుతో కృతజ్ఞతలతో. ఇవాళ నేను ఏమున్నా కూడా అది మీ వల్లనే. ఒక నటుడిని కానీ, ఒక సినిమాని కానీ, వాళ్ళని సృష్టించేది ప్రేక్షకులే అనేది నాకు మళ్ళీ మీరు ప్రూవ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇవాళ నిజంగా నేను వెంకటేశ్వర స్వామి దగ్గర కృతజ్ఞతలు తెలియజేసుకోవడానికి, నా మీద నమ్మకం పెట్టిన వాళ్ళందరూ నమ్మకాన్ని నేను ఇవాళ నిలబెట్టాలని కోరికతో మొక్కున్నానండి. మంజురుగానే కోరుకుంటున్నా. ఓం నమే వెంకటేశ్వర. ఇవాళ 14వ తారీఖు సాయంత్రం ప్రీమియర్లు, 16వ తారీఖు రిలీజ్ సినిమా ఊరి పేరు భైరవకోన. తప్పకుండా చూడండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రేక్షకులందరి ప్రేమతో చాలా పెద్ద విజయాన్ని అందుకుంటారని చాలా గట్టిగా నమ్ముతున్నాను. లవ్ యూ ఆల్. రోడ్డు ప్రమాదం జరిగితే మొత్తం కుటుంబమే బాధితులుగా మిగులుతారని జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కరణ్ కుమార్ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రాంతీయ రవాణా అధికారులతో స్పెషల్ డ్రైవ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ మేరకు డీటీసీ నిరంజన్ రెడ్డి జడ్జి కరుణాకుమార్కి పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. అధికారులు సూచించే విధంగా నిబంధనలు పాటిస్తే రోడ్డు ప్రమాదాలను క్రమంగా తగ్గించవచ్చని అన్నారు. డీటీసీ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రవాణా సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని అన్నారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయానికి సంబంధించి అన్ని సేవలను మెరుగ్గా అందించడానికి సిబ్బంది అందరూ సమన్వయంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజలు, వాహనదారులు, సంబంధిత శాఖ అధికారులు సైతం సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాయిస్ పొల్యూషన్, శబ్ద కాలుష్యాన్ని చేయటానికి ఎవరికి హక్కు లేదు. సరే, నేను ఎలా చెప్తున్నాను, శబ్ద కాలుష్యం చేసే అధికారం ఎవరికి లేదంటే గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళు అనేకమైనటువంటి తీర్పుల్లో మొక్కి వక్కానిచ్చి చెప్పారు. ఏమనంటే శబ్ద కాలుష్యం చేసే అధికారం ఎవరికి లేదు. శబ్ద కాలుష్యాన్ని ఎవరైనా చేస్తే అది రాజ్యాంగ విరుద్ధం అని నేను చెప్పట్లేదు, గౌరవ సుప్రీంకోర్టు వారే చెప్పారు. కాబట్టి శబ్ద కాలుష్య రహిత సమాజంగా మనం మాట్లాడాలి. విపరీతమైనటువంటి శబ్దాలు చేస్తున్నటువంటి ఆ సందర్భాలు, వాహనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనం మినిమైజ్ చేసి ప్రతి వ్యక్తి కూడా వాహనాలు నడుస్తున్నప్పుడు బేసిక్ డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, సరే డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయిందా, ఈ వాహనానికి అట్లీస్ట్ కొన్ని ఉంటాయి, ఇన్సూరెన్స్ ఉందా, పొల్యూషన్ ఉందా, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత. పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది అమర జవాన్లకు బీజేపీ నాయకులు ఘనంగా నివాళి అర్పించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడిలో 40 మంది భారత జవాన్లు అసువులు బాసారు. ప్రతి ఏడాది వారిని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరుగుతోంది. అందులో భాగంగా బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతి కపిల్ తీర్థం సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద బీజేపీ నాయకులు కొవ్వొత్తులు వెలిగించి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుల్వామా దాడిలో అసువులు బాసిన ప్రతి సైనికుడిని దేశం గుర్తుంచుకుంటుందని స్పష్టం చేశారు. వారి కుటుంబాలకు దేశం మొత్తం అండగా ఉంటుందని పేర్కొన్నారు. నేడు మనం దేశంలో ప్రశాంతంగా ఉన్నామంటే అందుకు దేశ సరిహద్దుల్లో సైనికులే కారణమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ నార్త్ మండల అధ్యక్షుడు ప్రభాకర్ నాయుడు, బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లం కుప్పం శేఖర్ తదితర నాయకులు పాల్గొన్నారు. 2019లో ఈ పుల్వామా దాడిలో 40 మంది వీర సైనికులు అమరులైనారు. వారికి ఈరోజు మన కపిల్ తీర్థం దగ్గర విజయ స్తూపం వద్ద వారికి ఘన నివాళి అర్పించాము. ఈరోజు మనమంతా సుఖమయంగా జీవిస్తున్నామంటే దానికి కారణం మన దేశ సరిహద్దుల్లో సైనికులు రాత్రనక, పగులనక, చల్లనక, వేడనక ఏది కానీ ఎముకలు కొరికే చలిలో కూడా మన దేశ సరిహద్దుల్లో ఉండి మన దేశ రక్షణ కోసం వారు ఎంతో శ్రమిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు సుఖంగా జీవిస్తున్నాము. ఆ రోజు పుల్వామా దాడిలో అమరులైన ఆ వీర సైనికులకు ఈరోజు గుర్తుగా మేము వారికి ఘన నివాళి అర్పిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు వెంకటేశ్వర స్వామి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారికి మరొకసారి ఘన నివాళి అర్పిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా రేపు రిలీజ్ కాబోతున్న మా ఊరు భైరవకోన హీరో సందీప్ కిషన్ తిరుపతిలో సందడి చేశారు. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న సినిమా తెర మీదకి రేపు రిలీజ్ కావడంతో తన గుండెల్లో రైలు పరిగెత్తుతోందని, సినిమాను ప్రజలందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమా తీశామని తెలిపారు. శ్రీవారి దర్శనానికి రావడం ఆనవాయితీ అని తెలిపారు. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగిందని సంతోషం తెలిపారు. భైరవకోన పేర్లు అనే కాదు, సినిమా స్టోరీ కూడా కొత్తగా ఉంటుందని, దీని ప్రేక్షకులందరూ ఖచ్చితంగా ఆదరిస్తారన్న నమ్మకంతో ఈ సినిమా అందిస్తున్నామని అందరూ ఆశీర్వదించాలని కోరారు. 16th రిలీజ్, కానీ ఈరోజే మాకు రిజల్ట్స్ తెలిసిపోతుంది బికాజ్ ప్రీమియర్స్ అవుతుంది త్రూ అవుట్. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్, నర్వస్, బట్
మోర్ దెన్ నర్వస్నెస్ కన్నా ఎక్సైట్మెంట్ ఉంది బికాజ్ ఈరోజు వ్యాలంటైన్స్ డే అండ్ చాలా కపుల్స్ విల్ బి వాచింగ్ అ మూవీ అండ్ ఐ హోప్ ఇట్ మేక్స్ దేర్ డే. ముందుగా అన్నిటికన్నా నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలనుకుంటున్నా. అంటే వర్ష నన్ను అడిగారు ఇందాక, మీకేం టెన్షన్ లేదా నీకు దిక్దుక్ అంటుందని. మామూలుగా ఎప్పుడు దిక్చిక్ అంటుంది నాకు లోపల రిలీజ్ రోజున. కానీ ఇవాళ నాకేంటంటే ఇవాళ సాయంత్రం మాకు 16వ తారీఖు రిలీజ్ అయినా 14 రోజు సాయంత్రమే మేము ప్రీమియర్ చేసాం. ఇంచుమించు ఆల్రెడీ 70కి పైన షోలు ఫుల్ అయిపోయినాయి. ఇంకా షోస్ ఓపెన్ చేస్తున్నాం, చాలా ఫీలింగ్లో ఉన్నాయి. చాలా బలంగా ఉందండి, చాలా బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే రిలీజ్కి ముందే ఇన్ని షోలు ఫిల్ అయ్యి ఇంతమంది సినిమా చూడడానికి మా దగ్గరికి మా సినిమాని నమ్మొస్తున్నారంటే మేము రిలీజ్ చేసిన పాటలో, ట్రైలరో, మేము ఇంటర్వ్యూలో మాట్లాడిన మా మాటలో, ఇంతకాలం మేము చేసిన సినిమాలో మా మీద నమ్మకంతో వస్తున్నారు. ఆ నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకోవాలనే బాధ్యత, భయం చాలా ఉంది. సో ఇవాళ వెంకటేశ్వర స్వామి దగ్గర అదే వేడుకుని వచ్చాను, స్వామి ఎలాగన్నా మా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకునేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే ఏ పని చేసన్నా బతికేయచ్చు. నేను ఈ పనే చేయాలి, ఇలాగే చేయాలి, ఎవరికి లొంగకుండా మనం నమ్మిన నమ్మకాన్ని మీద ఎప్పుడు పోరాడుతూ ఉండాలనే ఒక ప్రయత్నం చాలా కష్టమైన, చాలా బరువైన ప్రయత్నం. ఈ బరువుకి మీరు ప్రేక్షకులకు ప్రతిసారి నాకు అందించే ఒక విశ్వాసాన్ని, ధైర్యానికి నేను ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేసుకుని ఉంటాను. అందరికీ తెలిసిందే సినిమా ఇండస్ట్రీ అంటే చాలా కష్టం అంటారు, ఇక్కడ బతకడం చాలా కష్టం అంటారు. కానీ 14 ఏళ్ళుగా 29 సినిమాలుగా నేను ఇక్కడ ఇంకా ఉన్నానంటే దానికి పూర్తి కారణం మీరే. నేను తినే ప్రతి మెతుక్కి కారణం మీరే. నన్ను ఒక నటుడుగా, ఒక కథానాయకుడుగా, ఒక ప్రొడ్యూసర్గా, లేదా ఒక వ్యక్తిగా ప్రతిసారి ఎవరు నా గురించి ఏం చెప్పినా, ఎలాంటి చెప్పినా మీరు నన్ను నమ్మకంతో, నా మీద నమ్మకంతో నమ్ముకుంటూ వచ్చారు. ఇవాళ సాయంత్రం ప్రీమియర్ షోస్న మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామనే ధైర్యం, నమ్మకం నాకు ఉంది, భయం కూడా ఉంది. నమ్మకాలు కోరుకుంటున్నా. సో నా తరపున, విఆనంద్ తరపున, ఏక్ ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ తరపున, శేఖర్ తరపున, వర్ష, కావ్య అందరి తరపున, ఎంటైర్ టీమ్ తరపున థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. హోప్ యూ లైక్ ద ఫిల్మ్ దిస్ ఈవినింగ్. తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మేధా ఫ్యాషన్స్ను నగర మేయర్ డాక్టర్ శిరీష బుధవారం ప్రారంభించారు. తిరుపతి నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ మేధా ఫ్యాషన్స్ను నగర మేయర్ డాక్టర్ శిరీష బుధవారం ప్రారంభించారు. స్థానిక దొడ్డాపురం వీధిలో ఏర్పాటు చేసిన షోరూం వద్ద మేయర్ విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో అతివల మెచ్చే ఆకర్షణీయమైన ఎంబ్రాయిడర్ బ్లౌజులు టిచ్చింగ్ చేసి అందించేందుకు శ్రీ మేధా ఫ్యాషన్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మహిళలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆ సంస్థ అధినేతలు సౌజన్య, మోహన్ కుమార్ మాట్లాడుతూ తిరుపతి నగరంలో మొట్టమొదటిసారిగా ఎంబ్రాయిడింగ్ మిషన్, బ్లౌజ్ లేజర్, పెట్రాన్ కటింగ్ యంత్రం, స్టీమ్ ఐరన్, సారీ పాలిసింగ్ అండ్ డ్రై వాష్ మిషన్ వంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో గల పరికరాలను ఒకే చోట ఏర్పాటు చేసిన మొట్టమొదటి షోరూం తమదని తెలిపారు. మగవాళ్ళ బట్టలపై తమకు నచ్చిన ఫోటోలను దారాల ద్వారా చిత్రించుకునే సౌలభ్యం తమ వద్ద ఉందన్నారు. దీనిని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఋతు, డాక్టర్ రితేష్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని, సింగిల్ విండో ఏర్పాటుతో పరిశ్రమలకు రావాల్సిన అనుమతులు సకాలంలో అందజేస్తూ పారిశ్రామికవేత్తలకు తోడ్పాటునిస్తూ యువతకు ఉపాధి కల్పించే దిశలో అనేక చర్యలు చేపడుతోందని పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అబ్బన్న తెలిపారు. బుధవారం ఉదయం విజయవాడ సచివాలయం నుండి పరిశ్రమల శాఖ మంత్రి రాష్ట్రంలోని పలు నూతన పరిశ్రమలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు వివిధ పారిశ్రామికవేత్తలతో సంబంధిత కార్యదర్శులు, అధికారులతో కలిసి వర్చువల్ విధానంలో చేపట్టారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి, ఏపీఐఐసి జెడ్ఎం చంద్రశేఖర్, తిరుపతి స్పెషల్ జోన్ అధికారి విజయరత్నం సంబంధిత పరిశ్రమల ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2023 నిర్వహించడం ద్వారా పలు ఎంఓయూలు చేసుకుని ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. నేడు పలు పరిశ్రమలు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల భూమి పూజ, శిలాఫలకాల ఆవిష్కరణ, ప్రారంభం వర్చువల్గా చేపట్టడం జరిగిందని పారిశ్రామికవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా భారతీయ సాంప్రదాయ కళలైన సంగీతం, నృత్యం, వాయిద్య కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందని టీటీడీ ధర్మకర్తలి మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. టీటీడీకి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల మరియు ఎస్వి నాదస్వరం డోలు పాఠశాల ఆధ్వర్యంలో కళా వైభవం పేరిట 3 రోజుల దక్షిణ భారత సంగీత నృత్యోత్సవం తిరుపతి మహతి కళామందిరంలో బుధవారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం, కళలతోనే మానవ నాగరికత వికసించిందన్నారు.
ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితాల్లో ఒత్తిడి నివారణకు సంగీతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. సంగీత నృత్య కళలను నేర్చుకున్న వారికి ఉపాధి అవకాశాలు తగ్గడంతో ఎక్కువ మంది ఈ కళలను నేర్చుకోవడానికి ముందుకు రావడం లేదని అన్నారు. ఈ కళలను బతికించుకునేందుకు ప్రజల ఉపాధి కోసం కాకుండా దైనందిన జీవితంలో ప్రత్యామ్నాయంగా ఉండేలా నేర్చుకోవాలన్నారు. పురాతనమైన ఈ కళలను ప్రోత్సహించేందుకు టీటీడీ కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ సంగీత నృత్య కళాశాల, నాదస్వర డోలు పాఠశాలలను నిర్వహిస్తోందని చెప్పారు. ఎస్వి సంగీత నృత్య కళాశాల ఎందరో మహానుభావులైన కళాకారులను తయారు చేసిందన్నారు. ఘంటసాలకే రాగాలను నేర్పిన శ్రీ బాలాంతపు రజనీకాంతరావుతో పాటు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి, శ్రీ నూకల చిన సత్యనారాయణ లాంటి ఎందరో మహానుభావులు ఈ కళాశాలలో సేవలు అందించారని కొనియాడారు. ఈ కళలను ప్రచారం చేయడం ద్వారా మన సంస్కృతి పరిఢవిల్లేందుకు ఎస్వి సంగీత నృత్య కళాశాల విద్యార్థులు సన్నద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ శక్తి పీఠాధీశ్వర మాతా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేస్తూ సాక్షాత్తు సరస్వతీదేవి జన్మించిన రోజైన శ్రీ పంచమి నాడు కళల ద్వారా భారతీయ వైభవాన్ని చాటి చెప్పే కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషకరమన్నారు. సరస్వతి అమ్మవారి ద్వారా సంగీతం, నటరాజు ద్వారా నృత్యం ఆవిర్భవించాయని తెలిపారు. టీటీడీ ఎస్వి సంగీత కళాశాల ఎంతో మంది విద్వాంసులను సమాజానికి అందించిందని అన్నారు. ఈవినింగ్ సెషన్లో నృత్య కార్యక్రమాలు 5 రాష్ట్రాల నుంచి భరతనాట్యం, కూచిపూడి, యక్షగానం, కథకళి, మోహినియాట్టం వంటి నృత్య రూపకాలు పెద్ద ఎత్తున ఇక్కడ చేయడం జరుగుతోంది. ఆడిటోరియంలో ఈ కార్యక్రమాలన్నింటినీ తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యం వారి సహకారంతో నిర్వహించడం జరుగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. పాకాల మండలం మధ్యరాయనపల్లి పంచాయతీకి చెందిన 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పెద్ద రామాపురం పంచాయతీ, వెంకట రామాపురం నుంచి మధ్యరాయనపల్లి పంచాయతీ, కొత్త వడ్డిపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పులివర్తి నానికి అడుగడుగున టపాకాయలు కాలుస్తూ హారత పట్టి గజమాలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పులివర్తి నాని మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రజలందరూ నాకు సమానమేనని, రామారావు అడుగుజాడుల్లో నడుస్తున్నానని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారని తెలిపారు. ఏ సమస్య తలెత్తినా అర్ధరాత్రి పిలిచినా వస్తానని, ఎలక్షన్ కోసం వచ్చి మాయమాటలు చెప్పడం నాకు అలవాటు లేదని తెలిపారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, అత్యంత సన్నిహితుడు, స్వర్గీయ ముంగిలపట్టు రామనాథం కుమారుడు, వైసీపీ సీనియర్ నేత విక్రమ్, వార్డు మెంబర్ కుమారస్వామిలతో పాటు మల్లికార్జున్, చంద్రశేఖర్, రవికుమార్ తదితర నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ పులివర్తి నాని తెలుగుదేశం పార్టీ కండవాల కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భాస్కర్ రెడ్డి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2 సార్లు అంటే ఫస్ట్ టైం గెలిచినప్పుడు రూలింగ్ లేదన్నాడు, సెకండ్ టైం గెలిచినప్పుడు రూలింగ్. వచ్చిన 4.5 సంవత్సరంలో ఏ రోజైనా ఈ పల్లెలకు వచ్చాడా? ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళ కుటుంబ సభ్యులు రావచ్చు, పోవచ్చు. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు మనకి? అక్క ఎవరికా మనకి ఎమ్మెల్యే? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాలా. కానీ రాకుండా ఇక్కడ ఒక కొందరు వ్యక్తుల ద్వారా బానిసలాగా బతకాలి మనము. అన్ని కులస్తుల్ని, పీసీ సోదరులు ఉండొచ్చు, ఎస్సీ సోదరులు ఉండొచ్చు, రెడ్డి సోదరులు ఉండొచ్చు, బలిసి సోదరులు, అన్ని కులస్తుల్ని మా కింద బానిసలాగా బతకాలి. ఇప్పుడు గోపి గారు చెప్పారు, రాజారెడ్డి గారు చెప్పారు, గురప్ప గారు చెప్పారు, చంద్రన్న చెప్పారు, విక్కీ గాని మల్లి గాని ఇక్కడ ఉన్న అందరూ కూడా చెప్పడం జరిగింది. అంటే మా కింద బతకాలంటే ఏమైనా మనం బ్రిటిష్ వ్యవస్థలో ఉన్నామా, రాజరిక వ్యవస్థలో ఉన్నామా ఒకసారి ఆలోచించాలని ఇక్కడున్నటువంటి ఈ పాకాల మండలంలో ఉన్న మద్దినాలిపల్లి కానీ, గానుగుపెంట సంబంధించి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు, ఇక్కడ వేదికకు వచ్చిన కుటుంబ సభ్యులు కానీ, సభకు రాని కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి కూతురు పుట్టినరోజు వేడుకలను తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తన ముద్దుల కూతురు పుట్టినరోజు సందర్భంగా గోవిందరాజస్వామి గుడి ఎదురుగా ఉన్న ఆంజనేయ స్వామి గుడి ముందర పేదలకు అన్నదానం చేశారు.
డాలర్స్ గ్రూప్ అధినేత దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేకంగా తన కూతురు పుట్టినరోజు వేడుకలు ఆర్భాటం లేకుండా పేదలకు కడుపు నిండా భోజనం పెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు ఇక్కడ చేసిన మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇద్దరికి నమస్కారాలు. ఈరోజు డాలర్స్ గ్రూప్ దివాకర్ రెడ్డి నా కూతురు బర్త్డే సందర్భంగా గత 13 సంవత్సరాలుగా మేము ఆంజనేయ స్వామికి ఇక్కడ మనస్ఫూర్తిగా మొక్కి అందరూ బాగుండాలని చెప్పేసి ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈరోజు 14వ సంవత్సరం మా పాప బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాస్తు అందరూ కూడా మేము ఘనంగా మంచి అన్నదానం చేయడం జరుగుతుంది. సో వీళ్ళందరూ ఈరోజు మేమందరం కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాము. ఇక్కడ ఉన్నటువంటి తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరూ బాగుండాలని, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని, వాళ్ళ దినదిన అభివృద్ధి బాగా డెవలప్ కావాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లాంటి ప్రోగ్రామ్స్, ఇట్లాంటి కార్యక్రమాలు మేము ఇంకా ముందు ఎన్నో చేస్తాము. మేము ఎప్పుడు కూడా ప్రజల దగ్గరగా ఉండే వ్యక్తులం కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు మాకు ఈరోజు కొత్త ఏం కాదు, ఎన్నో చేస్తూ వచ్చాము. ఇంకా ముందు కూడా మేము నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేసి ప్రజలకు ఏవైతే అవసరమో అవన్నీ మేము గుర్తించి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రంగంలో కూడా మేము ప్రతి రంగంలో కూడా మేము మా వంతు సహాయంగా మేము చేస్తూ ముందుకెళ్తూ జరుగుతున్నాం. విద్యార్థులలో దాగి ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని డీఈఓ దేవరాజులు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ను జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ మోర్దానపల్లిలో పీఈఎస్ పాఠశాలలో ప్రారంభించారని తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహిస్తారని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పాఠశాలలు సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొననున్నారని తెలిపారు. 417 సైన్స్ ప్రదర్శనలు రిజిస్టర్ అయ్యిందని, 417 మంది గైడ్ టీచర్లు, విద్యార్థులు పాల్గొంటారని తెలిపారు. 20 మందితో కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఇందులో ఉత్తమ సైన్స్ ప్రదర్శనకు బహుమతుల ప్రదానం ఉంటుందని తెలిపారు. అంటే ప్రాజెక్ట్లో కంటెంట్ లేనేటి ప్రాజెక్టులు సెలెక్ట్ చేయొద్దు, మంచి ప్రాజెక్టులు సెలెక్ట్ చేయండి. స్టేట్ లెవెల్కి మనమే జరిపిస్తున్నాము చిత్తూరులో. మరి ఆ కార్యక్రమం కూడా మన ప్రభుత్వం స్టేట్ లెవెల్లో కలెక్ట్ చేయమని ఇచ్చినందుకు నిజంగా చాలా సంతోషం. మరి గౌరవ కలెక్టర్ గారు మరి స్టేట్ లెవెల్ ప్రాజెక్టు కూడా మనమే ఉంది కాబట్టి జాగ్రత్తగా మరి ప్రోగ్రామ్ కండక్ట్ చేయమన్నారు. ఆయన సూచనల మేరకు ఖచ్చితంగా అక్కడ మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తాము. ఆ జ్యూరీ అంటే జడ్జెస్ కూడా మరి సూచనలు ఇవ్వడం జరిగింది, మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయండి. అందులో స్టేట్కు మంచి ప్రాజెక్టులు మన జిల్లా నుంచి కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ విధంగా సెలెక్ట్ చేయమన్నాం. అంటే కంటెంట్ ఉండేది అన్నీ కాదు కాబట్టి స్టేట్ లెవెల్లో కూడా మరి మన కలెక్టర్ గారి సూచనల సలహాల మేరకు మరి కమిటీ మెంబర్ల ఒక ఆధ్వర్యంలో ఈ హెడ్ మాస్టర్లు చాలామంది దాదాపు 1000 మంది ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యారు. ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం జాతీయ కార్యదర్శిగా తిరుపతికి చెందిన టి నాసిర్ బాషా నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి చేతుల మీదుగా బుధవారం నియామక పత్రం అందుకున్నారు. స్థానిక యశోదానగర్లోని వేమన విజ్ఞాన కేంద్రంలో బుధవారం ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సమావేశం 5వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ మాతృ ప్రేమతో పరిపాలన అందించాలన్న ఆశయంతో పార్టీ ఆవిర్భవించిందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, పార్టీ బలోపేతానికి శ్రమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. నా పేరు టి నాసిర్ బాషా ఫ్రమ్ తిరుపతి అండి. ఈరోజు చాలా మంచి రోజండి. ఎందుకంటే ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఈరోజు తిరుపతిలో ఫస్ట్ టైం ఇక్కడ జరగడం జరిగింది. ఎంత బాగా జరిగిందంటే చాలా మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత మంచి పీపుల్స్, చాలామంది వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉన్నాయి, రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎలా డెవలప్ అవుతుంది, ఇవన్నీ విషయాలు ఈరోజు మనము దాదాపు ఒక 2 to 3 hours డిస్కస్ చేయడం జరిగింది. ఎవరు ఏం చేయాలా, ఉమ్మడిగా కలిసి చేయగలిగితే ఏమైనా చేయగలుగుతామని. దాదాపు ఒక 2 months లోపల మనకు ఎలక్షన్స్ రాబోతున్నాయి. దాదాపు 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడి నుంచి ఎలా పార్టీ డెవలప్ చేయాలి, ఇవన్నీ విషయాలు 2 to 3 hours డిస్కస్ చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ తిరుపతిలో నన్ను ఆహ్వానించి ఈ పార్టీలో నేషనల్ హెడ్గా అంటే మైనారిటీ విభాగంలో ఒక మంచి పోస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఈ విభాగంని నాకు ఇచ్చిన ఈ అనుభవాన్ని, నాకు ఇచ్చిన ఈ
పోస్ట్ని నేను నిలబెట్టుకొని వీళ్ళందరికీ రకరకాలుగా మనం తిరుపతి సరిహద్దుల్లో కావచ్చు నియోజకవర్గాల నుంచి మంచి అందుబాటులో ఉండాలని అన్నిటికీ నేను సహకరిస్తానని చెప్పి పార్టీ మూలంగా అందరికీ మంచి పేరు మంచి సహకారం అందిస్తానని చెప్పి ప్రతి ఒక్కరి సమక్షంలో మనము ఇవన్నీ మీ ముందర నేను ఉండడం జరిగిందండి. థ్యాంక్ యూ అండి. చిత్తూరు తాలూకా పరిధిలో 2 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి ₹1,00,000 విలువైన 2,400 టెట్రా ప్యాకెట్ల మద్యం 15 లక్షల రూపాయల విలువ చేసే మహేంద్ర కారును స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు తాలూకా పోలీసులు వెల్లడించారు. చిత్తూరు జిల్లాలో కర్ణాటక మద్యం అక్రమ రవాణా అమ్మకంపై ప్రత్యేక నిఘా పెట్టిన చిత్తూరు ఎస్పీ జాషువా ఆదేశాల మేరకు చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి నేతృత్వంలో దాడులు నిర్వహించారు. రాబడిన రహస్య సమాచారం మేరకు చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కులయ్యప్ప, చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ క్రైమ్ పార్టీ సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం 6:30 రాబడిన సమాచారం మేరకు నరికిపల్లి పోస్ట్ కన్యకాపురం గ్రామం సమీపంలో రైల్వే బ్రిడ్జి వద్ద కన్యకాపురం నుండి అనుమానాస్పదంగా వస్తున్న ఒక మహేంద్ర XUV 300 కారును అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా అందులో అక్రమంగా రవాణా చేస్తున్న 28 కేసుల కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లతో పాటు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుండి పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి మద్యాన్ని తరలించి ఓ 4 వ్యక్తులతో వ్యాపారం కొనసాగిస్తున్నట్లు పోలీస్ విచారణలో తెలిసిందని చెప్పారు. సద్గురు వ్యక్తులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనపరిచిన చిత్తూరు డీఎస్పీని అభినందించారు. మీరు క్యాష్ 1 లక్షకు మించి కానీ లేకపోతే చెప్పారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఒకటి ఉత్తర్వులు కూడా ఇచ్చి ఉన్నారు. ఒక స్త్రీ 500 గ్రాములు దాటినా తర్వాత ఒక మేల్ పర్సన్ 250 గ్రాములు దాటినా బంగారు దాటినా కూడా అవి మీరు సరైన బిల్స్ లేకపోతే అవి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మేము పంపడం జరుగుతుంది. క్యాష్ కూడా మీరు పట్టినప్పుడు సరైన సమాధానం లేకుండా యూజ్ లెవెల్స్ 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు క్యాష్ దొరికినప్పుడు మీరు వాటికి సరైన సమాధానం చెప్పి సరైన బిల్స్ కానీ డాక్యుమెంట్స్ కానీ లేనప్పుడు సమక్షంలో మేము ఖచ్చితంగా ఈ ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు వాటిని మేము ఇన్కమ్ ట్యాక్స్ వారికి పంపడం జరుగుతుంది. కాబట్టి మీరు క్యాష్ కానీ గోల్డ్ కానీ మీ అవసరాలు ఉంటాయి బ్యాంకులలో కట్టేటప్పుడు కానీ లేకపోతే వ్యవసాయ అవసరాలకు కానీ లేకపోతే రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు కానీ ఏదైనా క్యాష్ ఉన్నప్పుడు మీరు తగిన ఆధారాలతో మీరు డాక్యుమెంటేషన్తో మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం సోలార్ పవర్ ప్రాజెక్టులకు పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ అలీం బాషా పరిశీలించారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం ఉదయం సోలార్ పవర్ ప్రాజెక్టులు పలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. మంత్రి పర్యటన ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ నరసింహప్రసాద్ రెడ్డితో కలిసి చైర్మన్ అలీం బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జానపద కళల అకాడమీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, వక్ఫ్ బోర్డు జిల్లా చైర్మన్ అమ్ము, అధికారులు, ప్రజాప్రతినిధులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు. నమస్కారము. మన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌరవనీయులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారి పొంగనూరు పట్టణంలో రేపు కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఇందులో భాగంగా మనము రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీకి లేని విధంగా ఫస్ట్ మన మున్సిపాలిటీకే దాదాపు 6 కోట్లతో ఈ సోలార్ ప్లాంట్ మెగావాట్ది టోటల్ కంప్లీట్ అయింది వరకు అది రేపు మన మంత్రి గారు ఓపెన్ చేస్తారు. అలాగే కొత్తపేట రాగాన్పల్లి రోడ్లో శాంతినగర్లోని 33 kV లైన్స్ 2 ఉన్నాయి. అవి చాలా ఏండ్లని సమస్య. అది కూడా దాదాపు 80 లక్షలతో లైన్ షిఫ్టింగ్ చేశారు. అది కూడా రేపు ప్రారంభిస్తారు. అలాగే మజీదే రహమియా మజీద్కి మన గౌరవ ఎంపీ గారు ఆయన ఎంపీ ల్యాండ్స్ ద్వారా దాదాపు 5 లక్షలు ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ హాల్కి. అది కూడా బిల్డింగ్ పూర్తి అయింది. అది కూడా పెద్ద ఆయన చేతుల మీదుగా రేపు ప్రారంభిస్తాము. ప్రజలందరూ నాయకులు కానీ కార్యకర్తలు అలాగే వైఎస్ఆర్సీపీ అభిమానులు పెద్ద ఆయన అభిమానులు అందరూ రేపు ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలనేసి తెలియజేస్తారు. పలమనేరు పట్టణంలో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత పథకానికి ముఖ్య అతిథిగా లోక్సభ ప్యానెల్ స్పీకర్ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విచ్చేశారు.
పలమనేరు పురపాలక సంఘం పరిధికి సంబంధించి 785 సంఘాలకు వైఎస్ఆర్ ఆసరా పథకం 4వ విడత మంజూరైన 7,71,602 రూపాయలను లోక్సభ ప్యానెల్ స్పీకర్ మరియు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే వెంకటేగౌడ, ఎమ్మెల్సీ భరత్తో కలిసి మెగా చెక్కును లబ్ధిదారులైన మహిళలకు అందించారు. గత ప్రభుత్వ హయాంలో హామీలు తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని, జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని, ఇంకో 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని, తెలుగుదేశం పార్టీ ఓట్ల కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వారు గెలిస్తే వాలంటీర్ వ్యవస్థను తీసివేసి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేస్తారని, మీ పెన్షన్ కోసం వారి చుట్టూ తిరగవలసి వస్తుందని తెలిపారు. గతంలో చంద్రబాబు చేయలేని హంద్రీ నివాను గాలేరు నుండి కుప్పంకు తీసుకుని వచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారని, మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని, పథకాలు యథావిధిగా కొనసాగుతాయని, పలమనేరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటేగౌడ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేద్దామని తెలిపారు. చెయ్యని పనులకు ఎంతవరకన్నా హామీలు ఇవ్వచ్చు. ఈరోజు తెలుగుదేశం నాయకులు వస్తారు, మీకు జగన్మోహన్ రెడ్డి ఇంత ఇస్తాడా, దానికి 2 నిమిషాలు వేసుకోండి, లేకపోతే ఇది ఇస్తాడా, దానికి ఇంత ఇస్తాను అంత ఇస్తానని చెప్తారు. మళ్ళీ 2014 పరిస్థితి రాకుండా మీరందరూ కూడా హుషారుగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. జగన్ అన్న లేడంటే మన పథకాలన్నీ కూడా ఆగిపోతాయనేది సత్యము, మీరు గుర్తు పెట్టుకోవాలని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను. ఈ 5 ఏళ్లలో జగన్ వచ్చినాక మీరందరూ కూడా ఆలోచించుకోండి. చెప్పిన మాట ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఖచ్చితంగా అమలు పరిచినాడు. జగన్ అన్న చెప్పినటువన్నీ కూడా ఈ రోజు అమలు పరిచినారు. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోండి. వచ్చే 5 సంవత్సరాలు రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఆలోచించుకోండి. మంచి జరగాలంటే మనకు మళ్ళీ జగనన్న రావాలని చెప్పి కూడా ఈ రోజు మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు చేయలేని పని ఈ రోజు కుప్పంకు కాలువ పూర్తి చేసి నీళ్లు తీసుకునే పరిస్థితి మన జగనన్న చేస్తా ఉన్నారు. నీళ్లు పుష్కలంగా వచ్చే విధంగా గాలేరు నగర్ నుంచి పంపింగ్ ద్వారా తీసుకొచ్చి హంద్రీనగర్ తీసుకొచ్చి మనకు చిత్తూరు జిల్లాలో పూర్తిగా నీళ్లు వచ్చే విధంగా రాబో రోజుల్లో జరుగుతుందని చెప్పి కూడా మీకు అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణం చోటు చేసుకుంది. నీళ్ల బకెట్లో పడి బాలుడు మృతి చెందాడు. బాలుడు ఒంటిపై గాయాలు ఉండడంతో తండ్రి నాగరాజు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడి తల్లి ప్రియని, శివశంకర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిప్పిలిలో బాలుడు స్వాతి అనుమానాస్పద స్థితిలో మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలుడు శరీరంపై గాయాలు ఉండడంతో తన భార్య మౌనిక అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, బాలుడిని హత్య చేశారని బాలుడు తండ్రి అనుమానిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా కలెక్టరేట్ నుండి వారి చిత్రపటానికి నివాళులర్పించిన తిరుపతి జిల్లా కలెక్టర్ లక్ష్మీషా. కర్ణాటక నుండి అక్రమ మద్యం తరలిస్తున్న 2 వ్యక్తుల అరెస్ట్. వారి వద్ద నుంచి 1 లక్ష రూపాయల విలువైన 2400 టెట్రా ప్యాకెట్ల మద్యం, 15 లక్షల రూపాయల విలువ చేసే ఒక కారు స్వాధీనం, వెల్లడించిన చిత్తూరు డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. పుల్వామా దాడిలో అసూలు బాసిన 40 మంది అమర జవాన్లకు ఘనంగా నివాళి అర్పించిన బీజేపీ నాయకులు. టీడీపీలోకి జోరందుకున్న వలసలు. వైసీపీని వీడిన 50 కుటుంబాలు. పులివర్తి నాని సమక్షంలో భారీగా చేరికలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.